జై శ్రీరామ. వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో బాలకాండంలోని 50వ సర్గంలోకి ప్రవేశించాం. రామాయణం వినండి, పారాయణం చేయండి, మీరు కోరుకున్న ఫలితాలు పొందండి. ఈ సర్గంలో వాల్మీకి మహర్షితో పాటు రామలక్ష్మణులు జనక మహారాజుని కలుసుకుంటారు. అక్కడ శివధనుస్సును వీక్షించాలనే కోరికతో శ్రీరాముడు మిథిలా నగరానికి రావటం జరిగిందని వాల్మీకి మహర్షి జనక మహారాజుకు చెప్తాడు. అంతకంటే ముందుగా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇక వీడియోలోకి వెళదామా? ఆ విశేషాలను విందామా? తతః ప్రాగుత్తరాం గత్వా రామసౌమిత్రిణా సహ విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటం ఉపాగమత్తు. శ్రీరాముడు లక్ష్మణుడితో కూడి విశ్వామిత్ర మహర్షి వెంట ఈశాన్య దిశగా ప్రయాణం చేసి జనకుని యొక్క యజ్ఞవాటిక వద్దకు చేరుకున్నాడు. రామస్తు మునిశార్దూలం ఉవాచ సహ లక్ష్మణః సాధ్వీ యజ్ఞ సమృద్ధిర్హి జనకస్య మహాత్మనః బహునీహ సహస్రాణి నానాదేశ నివాసినాం బ్రాహ్మణానాం మహాభాగ వేదాధ్యయనశాలినాం ఋషివటాచ్య దృశ్యంతే శకటీశత సంకులాః దేశో విధీయతాం బ్రహ్మన్ యత్ర వస్యామహే వయం. లక్ష్మణుడితో కూడి ఉన్న రామచంద్రుడు విశ్వామిత్ర మహర్షితో ఇలా అన్నాడు. మహాత్ముడైన జనకుని యజ్ఞ సంభారములు సమృద్ధిగా చక్కగా ఉన్నాయి. ఓ మహాత్మా, నానాదేశ నివాసులు వేద పండితులు అయినటువంటి వేల కొలది బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రదేశము ఋషి నివాసములతోనూ వందల కొలది వాహనాలతోనూ నిండి ఉంది. కావున ఓ బ్రహ్మర్షి, మనము నివసింపదగు ప్రదేశాన్ని నిర్ణయించండి అని చెప్పేసి కోరాడు ఆ శ్రీరాముడు. రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాముని. విశ్వామిత్ర మహాముని శ్రీరాముని మాటలను విని జల సౌకర్యములు గల ఒక నిర్జన ప్రశాంత ప్రదేశాన్ని తమకు బసగా నిర్ణయించాడు. విశ్వామిత్రం అనుప్రాప్తం శ్రుత్వా స నృపతిస్తదా శతానందం పురస్కృత్య పురోహితమనిందితం ప్రత్యుజ్జగామ సహసా వినయేన సమన్వితః ఋత్విజో అపి మహాత్మాన స్వర్గ్యమదాయ సత్వరం విశ్వామిత్రాయ ధర్మేణ దధుర్మంత్ర పురస్కృతం. అంతటా జనక మహారాజు అక్కడికి విశ్వామిత్రుడు వచ్చాడనే వార్త విని వెంటనే తనకు పూజ్యుడు పురోహితుడైనటువంటి శతానంద మహర్షిని తీసుకొని వినమ్రతతో విశ్వామిత్ర మహర్షి వద్దకు చేరుకున్నాడు. వెంటనే ఆత్ములైన ఋత్విజులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాధికములతో విద్యుక్తంగా అతిథి సత్కారాలను చేశారు. ప్రతిగృహ్య చ తాం పూజాం జనకస్య మహాత్మనః పప్రచ్ఛ కుశలం రాజ్ఞో యజ్ఞస్య చ నిరామయం. విశ్వామిత్రుడు జనక మహారాజు చేసినటువంటి అతిథి మర్యాదలను స్వీకరించాడు.
రాజుగారి కుశలమును గూర్చి యజ్ఞము నిర్విఘ్నంగా జరుగుతున్న తీరు గురించి అడిగాడు. స తాం చాపి మునీన్ పృష్ట్వా సోపాధ్యాయ పురోధసః యదా న్యాయం తతః సర్వైః సమాగచ్చత్తు ప్రహృష్టవత్తు. ఆ తర్వాత మహర్షి గురువులు, ఋత్విజులు, పురోహితులు తదితరులతో కూడిన శతానందాది మునులతో కుశల ప్రశ్నలు వేసి సంతోషంగా వారితో కలిసి వెళ్ళాడు. అధ రాజా ముని శ్రేష్టం కృతాంజలిరభాషత ఆసనే భగవానాస్తాం సహైరుభిర్ముని పుంగవై. అంతట జనకుడు అంజలి ఘటించి విశ్వామిత్రునితో, మహాత్మా, ఈ మునీశ్వరులతో కూడి ఆసనమును అలంకరించమని చెప్పేసి జనక మహారాజు కోరాడు. జనకస్య వచః శ్రుత్వా నిశసాద మహాముని పురోధారుత్వయచ్చైవ రాజా చ సహ మంత్రిభిః. విశ్వామిత్రుడు జనకుని వచనములు విని ఆసీనుడయ్యాడు. ఆ తర్వాత రాజు కూడా పురోహితులతో, ఋత్విజులతో, మంత్రులతో కూడి ఉపవిష్టుడయ్యాడు. ఆసనేషు యథా న్యాయం ఉపవిష్టాన్ సమం తతః దృష్ట్వా స నృపతిస్తత్ర విశ్వామిత్రం అధాబ్రవీతు. అందరూ తమ తమ యోగ్యతలను అనుసరించి ఆసీనులైన తరువాత జనక మహారాజు వారందరినీ కలిగి చూసి విశ్వామిత్ర మహర్షితో ఇలా అంటూ ఉన్నాడు. అద్య యజ్ఞ సమృద్ధిర్మే సఫలా దైవతైః కృతా అద్య యజ్ఞఫలం ప్రాప్తం భగవద్దర్శనాన్మయా ధన్యోऽస్మ్యనుగృహీతోऽస్మి యస్య మే ముని పుంగవ యజ్ఞోపసదనం బ్రహ్మన్ ప్రాప్తోऽసి మునిభిః సహ. ఓ మహర్షి, దైవానుగ్రహం చే నేడు నా యజ్ఞానికి సమగ్రత చేకూరింది, సాఫల్యం సిద్ధించింది. నేడు మహర్షి సత్తములైన మీ దర్శనము లభించుటచే నా యజ్ఞ ఫలముగా భావిస్తాను. ఓ మునీశ్వర, ఓ బ్రహ్మర్షి, మునీశ్వరులతో కూడి మీరు నన్ను అనుగ్రహించి ఈ యజ్ఞ వాటికకు ఇచ్చేయటం వలన నేను ధన్యుణ్ణయ్యానని చెప్పేసి జనక మహారాజు ఎంతగానో విశ్వామిత్ర మహర్షిని కొనియాడాడు. ద్వాదశాహం తు బ్రహ్మర్షే శేషమాహుర్మనీషిణః తతో భాగార్థినో దేవాన్ ద్రష్టుం అర్హసి కౌశిక. ఓ బ్రహ్మర్షి, యజ్ఞ విధులైన ఋత్విజులు ఇక 12 రోజులకు యజ్ఞము పరిసమాప్తమవుతుంది అని చెప్పారు. అప్పుడు ఆవిర్భాగమును స్వీకరించుటకై వచ్చే దేవతలను మీరు కూడా చూడవచ్చని చెప్పి జనక మహారాజు అన్నాడు. ఇత్యుక్త్వా మునిశార్దూలం ప్రహృష్టవదనస్తదా పునస్తం పరిపప్రచ్ఛ పాంజలి ప్రణతో నృపః. మునీశ్వరునితో ఈ విధంగా చెప్పిన తర్వాత జనక మహారాజు దోసిలొగ్గి నమస్కరించి మిక్కిలి సంతోషంతో ఆయన మరలా ప్రశ్నించాడు. ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్య పరాక్రమౌ గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపత్ర విశాలక్షౌ ఖడ్గతూణీధనుర్ధరౌ అశ్వినావివ రూపేణ సముపస్థిత యౌవనౌ యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వా మునే వరాయుధరౌ వీరౌ కస్య పుత్రౌ మహామునే భూషయం తావిమం దేశం చంద్రసూర్యా వివాంబరం
పరస్పరస్య సదృశౌ ప్రమాణేంగిత చేస్థితై కాకపక్షధరౌ వీరౌ శ్రోతుం ఇచ్ఛామి తత్వతః. మీ వెంట ఉన్న ఈ చిన్నారులు దేవతలతో సమానమైన పరాక్రమము గలవారు, వీరులు, గజసింహ శార్దూల వృషభముల వలె గంభీర గమనులు, తామర రేకుల వలె విశాలమైన కన్నులు గలవారు, ఖడ్గములను, తూణీరములను, ధనుర్బాణములను ధరించి ఉన్నవారు, అశ్వనీ దేవతల వలె స్ఫురద్రూపులు, యవ్వనమున అడుగుడుతూ ఉన్నారు. దైవవశమున దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవతల వలె ఉన్న వీరు కాలినడకతో ఎలా వచ్చారు, ఎందుకు ఇచ్చేశారు? ఓ మహర్షి, వీరు ఎవరి వారు? ఓ మహాముని, ఉత్తమాయుధములను ధరించి ఉన్న ఈ వీరులు ఎవరి కుమారులు? సూర్యచంద్రులు ఆకాశమున వలె వీరు ఈ దేశమున వెలుగులను నింపుతూ ఉన్నారు. ప్రమాణమునందును మనోభావముల యందును చేష్టల యందును ఒకరినొకరు పోలి ఉన్నారు. జులపాలతో చూడముచ్చటగా ఉన్న ఈ చిరంజీవులు ఎవరో తెలుసుకొని కోరుతున్నాను, దయతో తెలిసి పుణ్యం కట్టుకోండి అని చెప్పేసి జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని కోరాడు. తస్య తద్వచనం శ్రుత్వా జనకస్య మహాత్మనః న్యవేదయన్మహాత్మనౌ పుత్రౌ దశరథస్య తౌ సిద్ధాశ్రమనివాసం చ రాక్షసానాం వదం తదా తచ్చాగమనమవ్యగ్రం విశాలాయాచ్చ దర్శనం అహల్యా దర్శనం చైవ గౌతమేన సమాగమం మహాధనుషి జిజ్ఞాసాం కర్తుం ఆగమనం తదా ఏతత్సర్వం మహాతేజ జనకాయ మహాత్మనే నివేద్య విరరామాథ విశ్వామిత్రో మహాముని. మహాతేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని మహాత్ముడైన జనకుని వచనాలను విని రామలక్ష్మణుల గురించి ఇలా వివరించాడు. ఈ మహావీరులు దశరథ మహారాజు కుమారులు. సిద్ధాశ్రమమున రాక్షసులను వధించి యజ్ఞానికి రక్షణ చేకూర్చారు. నిర్భయంగా ప్రయాణం చేసి విశాల నగరాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత అహల్యకు శాప విముక్తిని కలిగించారు. గౌతముని సేవలను స్వీకరించారు. దివ్యశక్తి సంపన్నమైన శివధనస్సును గూర్చి తెలుసుకుని కోరి ఇక్కడికి వచ్చారని చెప్పేసి విశ్వామిత్ర మహర్షి జనక మహారాజుకి ఆ విశేషాలన్నింటినీ వివరించాడు. జై శ్రీరామ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.